ఎలాగా అలాగా నా పెళ్లి అవుతుంది. ఇవాళ నైట్ ప్రశాంతంగా ఊపిరి పీల్చుకుంటా. ఊపిరి తీసుకోవడం కాదు, ఊపిరి రాకుండా చెయ్యాలి. ఎవరిని? నిన్న? నన్ను కాదు, నీ పెళ్ళాన్ని. నాకు ఈ ఆఫర్స్ కూడా ఉన్నాయా? సర్లే గానీ నీ తరపున మేము వచ్చాం, మరి పెళ్లి కూతురు తరపున ఎవరు రాలేదా? వస్తున్నారు, అందువేనంట. సార్ నమస్కారం. సార్ నమస్తే. నమస్తే. కాలు కడుకోండి సార్. టీ కాఫీ చూసా ఈ పద్ధతి అంటే ఇదిరా. మండపంలోకి ఎంటర్ అయిన వెంటనే పెళ్లి కొడుకు తండ్రి వచ్చి కాళ్ళు కడుక్కోమండం. పెళ్లి కొడుకు తండ్రి కాదు, ఈయనే పెళ్లి కొడుకు. కట్నం తీసుకోవట్లేదు అంటే మనసున్నాడు అనుకున్నాం. ముసలోడా ఎందుకురా అలా అంటావు? దీవించొచ్చు కదా. ఏం దీవించండి రా, కలకాలం ఉండు అని దీవిద్దాం అంటే ఇటు చలికాలం వరకు కూడా ఉండేలా లేడు. పెద్ద మాట అన్నాడు సార్ ఆడు. నీచుడా, ఒక అమ్మాయిని పెళ్లి చేసుకొని ఆ అమ్మాయికి ఏం న్యాయం చేద్దాం అనుకుంటున్నారా? పోనీ నువ్వు న్యాయం చేస్తావా? అయిందా? బాగైందా? పెళ్లి కూతురు నీ అక్క? లేదు. నీ చెల్లె? లేదు. మూసుకొని కూర్చో. శుభం అంటే ఎంత జరుగుతుంటే ఇవన్నీ ఎందుకు? ఏదైనా ఊపుండేలా చేయండి అబ్బా. ఊపుండేలాగా. సరే, నువ్వు డిసప్పాయింట్ అవ్వకుండా నీ కోసం మంచి గానా బజానా. సన్నీకి నేడు షాదీ, సన్నీకి నేడు షాదీ, గదిలోకెళ్ళి చెప్తాడు సోది. భయపడకు నీకున్నాడు ఆది, భయపడకు నీకున్నాడు ఆది, నీ కార్యం చేయించే బాధ్యత నాది. మాకు నమ్మకం లేదు దొరా. పెళ్ళి అన్నారు, మంత్రులు గారు ఊరుకోవయ్యా, మళ్ళీ పంతులు ఎందుకు ఈ మాత్రం దానికి? 4 పెళ్లిళ్ళు చేసుకున్నాడు, 4 మంత్రాలు చదవలేవా? సన్నీ పెళ్లి ఒక ఈవెంట్ వస్తుందా? నాకు 2 ఈవెంట్లు వస్తాయి. ఎలా? ఈ రోజు పెళ్లి చేస్తే రేపే షష్ఠి పూర్తి కూడా. అన్నా చెప్పా. నాకు కొంచెం సిగ్గేస్తుంది అన్న. దేనికిరా? నాకు పెళ్లి సెటిల్ అయిందన్నా. ఆంటీ ఎవరు? ఈ లవ్ మ్యారేజ్ కి అరేంజ్ మ్యారేజ్ తేడా అయిందన్నా. నీ లవర్ నువ్వు చేసుకున్నావు అనుకో, అది లవ్ మ్యారేజ్. ఓకే. వేరే వాడి లవర్ నువ్వు చేసుకున్నావు అనుకో, అది అరేంజ్ మ్యారేజ్. అయితే ఇప్పుడు సన్యానం చేసుకుంటుంది అరేంజ్ మ్యారేజ్. ఇవన్నా సన్యానా? ఒరే చదివింపులు ఇక్కడ కాదురా, కింద. అయి కాదు, మొన్న నెల నీ పెన్షన్. ఏందిరా ఇవేంటివి? నాది పెళ్లికి తెచ్చిన గిఫ్ట్ అన్న. ఇది మా అమ్మమ్మ టాబ్లెట్లు. అయితే టాబ్లెట్లు పెళ్లి కొడుకు ఇచ్చి గిఫ్ట్ మీ అమ్మమ్మకి. అన్న నమస్తే. నమస్తే. ఇంత చేతులతో ఎందుకు వచ్చా? గిఫ్ట్ తీసుకోవచ్చుగా. అవును. ఏంటిది? గుండెపో టాబ్లెట్. పెళ్లి అవుతుంది కదా, హ్యాపీనెస్ ఎక్కువ చచ్చిపోతామని. ఆల్రెడీ ఇచ్చారా? మరి నాకెందుకు ఇచ్చి డైలాగ్ ఇది? అరే సద్దాం చెప్పరా, అందరికి అన్ని రాసి నాకేం రాయరా? బిల్ రాయిపో. మొత్తానికి మనం ఇతనే పెళ్లి కొడుకుని ఫిక్స్ అవ్వాలి. ఈ పెళ్లి చెయ్యాలి. ఇంతగా పెళ్లి కూతురు ఎక్కడ? అదే వస్తుందంట, అందువేనంట. లేట్ అవుతుంది. నువ్వెందుకు పంతుల్లో మాట్లాడుతున్నావు? అన్నా, సన్నీ పెళ్లికి ఇంకా 5 గంటల టైం ఉంది. మరి ఈ 5 గంటల సేపు ఈ జనాలు ఊరుకుంటారా? అందుకేనయ్యా శ్రీదేవి డ్రామా కంపెనీని పిలుద్దాం. పెళ్లి కూతురు వచ్చే లోపు వాళ్ళ ఆట పాట ఆర్కెస్ట్రా ఇవన్నీ ఉంటాయి కదా. సరే పిలిపించు. హలో శ్రీదేవి డ్రామా కంపెనీ. సుశీల జానకమ్మ స్వరాలు నీలో లేవమ్మ, చలాకి చిత్రలోన సుమించు చైత్రవీణ, వీణ చిక్కిలోన వర్షించు పూలవాన, ఆశాల తాళలోన జనించు తేనెసోను, వినేసి ధరించి తలంచుకెళ్ళుబమ్మ. ఎవరు పిలిచారు మమ్మల్ని? మేమే పిలిచాం. ఎందుకు పిలిచారు మమ్మల్ని? పెద్దోడు పెళ్లి ఆశీర్వదించాలంటే అంతకంటే పెద్దోళ్ళు ఉండాలి కదా. నోరు జారారు. మర్యాదగా సారీ చెప్పండి, అప్పుడే కోఆపరేట్ చేస్తాము. ముందు కోఆపరేట్ చేయండి, తర్వాత సారీ చెప్తాం. ఏంటి దిజ గారు, మరి అంత మాటలు మాట్లాడితే మీరేం అనట్లేదు? ఆయనతో మాట్లాడితే మాటలు అలాగే ఉంటాయి. వచ్చిన పని ఏంటిని కనుక్కోండి అంతే. చెప్పండి. ఏం లేదు, మా వాడి పెళ్లి. అక్కడ పెళ్లి కూతురేమో ట్రాఫిక్ లో ఇరుక్కుపోయింది. ఆవిడ వచ్చేలోపు వీళ్ళ జనాలు ఉండాలంటే ఏదో ఒకటి చేయాలి. అందుకని మిమ్మల్ని పిలిపించాం. ఓహో, అంటే ఆడపెళ్లి వాళ్ళు వచ్చారు, మగ పెళ్లి వాళ్ళు వచ్చారు, కానీ పెళ్లి కూతురు రాలేదు, అంతే కదా? పెళ్లి పెద్దలు వచ్చారు, పెళ్లి కూతురు రాలా. పెళ్లి కూతురు వచ్చేదాకా మనం వీళ్ళందరినీ ఎంటర్టైన్ చేసి ఇక్కడే కూర్చోబెట్టాలా, అంతే కదా? అంతే. ఎంటర్టైన్మెంట్ స్టార్ట్ చేయాలంటే ఇంద్రజ గారు మీరు అక్కడ, నేను ఇక్కడ, మీరందరూ మా సీట్లలో వెళ్ళండి.
ఏదన్నా డీజే సాంగ్స్ పెట్టండి, ఇక్కడ ఉన్న వాళ్ళు ఎక్కడ పోకుండా ఉంటారు. హలో, డీజే సాంగ్స్ చాలా బేసిక్ అబ్బా, మేము చాలా కస్టమైజ్డ్ గా ప్లాన్ చేస్తాం మా ఎంటర్టైన్మెంట్. మీరు డీజే సాంగ్స్ పెడితే వాళ్ళు పోకుండా ఉంటారు, కానీ పెళ్లి కొడుకు పోతాడు ఆ సౌండ్ కి. టపాసులు తెప్పించా, మొత్తం పేల్చేయమంటావా? సగం ఉంచు, చివర్లో ఉంటాయి. బా మరి ఆ పూలు పళ్ళు గదిలో పెట్టించమంటావా? గదిలో వద్దు, బయటే ఉంచు. కుల్లు కుల్లు రష్మి కుల్లు, ఎప్పుడు ఆయనకే చెయ్యాలి, పెళ్లి కొడుకు ఆయన నిలబడాలి. వాసన వస్తుంది మేడం. ఆ కాలిపోయిన వాసన, మాడిపోయింది. అక్కడ బామ్మగారు అన్న పెళ్లి చూసి చచ్చిపోతాను అంటున్నారు. ఉండమని ఇద్దరు ఒకేసారి పెళ్లి కొడుకు గారు, అసలు మీరు దర్జాగా ధైర్యంగా ఉండండి. మీరెవరు? హీరో. అది అలా అంటూ ఉండు, అక్కడ ఎలాగైనా వెళ్ళాడేటో. పెళ్లికి వచ్చిన తర్వాత మాకు మగ పెళ్లి వాళ్ళని ఎవరైతే అమ్మాయిలు ఉన్నారో వాళ్ళని చూసి మా ఆడపెళ్లి వాళ్ళు అయినటువంటి మగవాళ్ళు కనెక్ట్ అయ్యారనమాట. ఓహో. అందుకని వాళ్ళతో కూర్చోవాలనుకుంటున్నారు. అంటే ఇటు నుంచే కనెక్ట్ అయ్యారా, వాళ్ళు కూడా కనెక్ట్ అయ్యారా? వాళ్ళు అయ్యారో లేదో మాకు సంబంధం లేదు, అంత పెళ్లికి రావడమే ఎక్కువ. మేము ఈడి పెళ్లికి ఆది గారు, ఇప్పుడు ఏం చేస్తారంటున్నారు? మేము జంటలుగా కూర్చుంటాం. పెళ్ళన్నాక బావ మరదల సరసాలు ఉంటాయి కదా. ఎస్ ఎస్ సరే, అయితే జంట కలపండి. ఇది ఆల్రెడీ సెట్. ప్రవీణ్ ఏడి, ఎడగ రారా బాబు. స్వాతి పక్కకెళ్ళు. ప్రియాంక నువ్విట్రా. అన్నా ప్రియాకి నాకేనా? నరేష్, తన్మయ్య ఎక్కడుంది? తన్వి, తన్వి సందీప్. ఒరేయ్, ఈ సందీప్ గారికి తన్వి. నువ్వు ఆ అమ్మాయి ఉంది కదా, ఈ వైట్ బ్లాక్ కాంబినేషన్, అక్కడికి వెళ్ళు. నాకెవరు? తన్వి పక్కన కూర్చోరా. తన్వి అన్నా నాకెవరు లేరా? ఉన్నారు, డైరెక్టర్ పక్కన కూర్చోండి. ఒక్క నిమిషం, పెళ్లి కొడుకు డల్ అయినట్టున్నాడు. టీ నీళ్ళు ఏమన్నా కాఫీ నీళ్ళు ఏమన్నా తెప్పిమంటారా? పెళ్లి కొడుకు టీ నీళ్లు కాఫీ నీళ్లు తాగడం. తులసి నీళ్లు ఉంటే చేస్తారని తాగేసి పడుకుంటాడు. ఆయన ఆది గారు, మీ జోడి పరిస్థితి ఏంటి? అంతా ఓకేనా? మాకంతా ఓకే. ఏం ప్రియాంక? పక్కానా? యా, ఇంబ్యాలెన్స్ గా ఉందనిపిస్తుంది. నేను తన్వి కూడా బాగున్నాం కదా, అందుకే నరేష్ గడి పక్కన పెట్టా. నాకున్నట్టే కదా. సరే, ఇప్పుడు బావ మర్దలు అందరూ కలిసి కూర్చున్నారు, ఏం చేస్తాం? ఇద్దరు కలిసాక ఏం చేస్తారా? చిన్న గేమ్స్, సాంగ్స్, ఆర్కెస్ట్రా. సరే, ఒక గేమ్, డాన్స్ అట్లా కానీ ఇక్కడ ఉన్న జంటలన్నీ యాదృచ్ఛికంగా కలిసినాయి, గానీ ఒక జంట మాత్రం రాసి పెట్టుండి కలిశారు. ఎవరు? అదిగో ఆ చివర.